హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 50 లడ్డూలు అంటే అటు ఇటుగా 2 కేజీల లడ్డూని చాలా ఈజీగా పక్కా కొలతలతోటి ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. లడ్డూ మాత్రం చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి లడ్డు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది. లడ్డు చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మీకు ఆరిన తర్వాత కూడా లడ్డు ఇంతే జ్యూసీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జ్యూసీగా ఉండే లడ్డూలని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇక నేను ఈ లడ్డు కోసం ఈ కప్పుతో 4 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. పైన కాకుండా చూసారా ఈ విధంగా తట్టుకుంటూ శనగపిండిని నిండుగా తీసుకోవాలి. అప్పుడే మీకు కొలత అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. 4 కప్పుల శనగపిండి తీసుకోవాలి. ఇది వచ్చేసి 250 ml కప్ అనమాట. మనకి రైస్ కుక్కర్ కప్ ఉంటుంది చూసారా, ఆ కప్ తీసుకున్నాను నేను. శనగపిండిని ముందుగానే జల్లించి తీసుకోవాలి. అప్పుడే మనకి పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది అనమాట. ఈ 4 కప్పుల శనగపిండికి 1/8 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ల సగం వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. ముందే వంట సోడాని ఎక్కువగా వేసేయకండి, ముందు కొంచెం వేసుకొని కలుపుకోండి. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఈ వంట సోడాని శనగపిండిలో కలిసేటట్లుగా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని పోసుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం చూసుకుంటూ పోసుకోవాలన్నమాట. ముందు కొంచెం తక్కువ నీళ్ళని వేసుకొని ఈ విధంగా మ్యాష్ చేస్తూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేసేసారనుకోండి పిండి మనకి ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని పిండి అంతా కూడా తడిసిన తర్వాత ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసుకున్నట్లుగా కలుపుకున్నారంటే పిండిలో ఉండలు ఏర్పడకుండా చక్కగా కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని చూసారా ఈ విధంగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. బూందీ వేసుకోవడానికి ఈ విధంగా బూందీ గరిటె కానీ లేదంటే జాలి గరిటెతో అయినా బూందీ వేసుకోవచ్చు. అలాగే జాలి గిన్నెలో కూడా బూందీ వేసుకోవచ్చు. బూందీ వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మీకు బూందీ వేసిన వెంటనే పొంగుతుంది అనమాట. నూనె కాగిన తర్వాత ఒక్క చుక్క పిండి వేసి చూస్తే మనకి బూందీ చక్కగా పొంగుతూ రావాలి. అలా పొంగుతూ వచ్చిందంటే వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లే. ఒకవేళ మీకు బూందీ పొంగకపోతే మరి కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవచ్చు. ఒక గుంట గరిటెతోటి ఒక గరిటెడు పిండిని తీసుకొని నూనె పైన ఈ విధంగా బూందీ గరిటెని పెట్టేసి పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చక్కగా బూందీ పడుతుంది. బూందీ వేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నూనెకి సరిపడా బూందీని వేసుకోవాలి. ఈ బూందీ వేగడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా వేగిపోతుంది. ఒకసారి అలా కలిపేసి ఒక బూందీ మనం ప్రెస్ చేసి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. అదే విధంగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మరీ క్రిస్పీగా వేయించేసేయొద్దు. లడ్డూకి బూందీ కొంచెం సాఫ్ట్గానే ఉండాలన్నమాట. ఇలా వేగిన వెంటనే నూనెలో నుంచి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసారంటే బూందీ మధ్యలో హోల్స్ పడుతుంది అనమాట. కాబట్టి ముందు కొంచెం తక్కువే వేసుకోండి. కావాలంటే చూసుకొని తర్వాత వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి బూందీ ఎంత చక్కగా వచ్చిందో కదా. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని 1 నిమిషం పాటు కాగనిచ్చి ఆ తర్వాత వేసుకుంటే బూందీ చక్కగా పొంగుతుంది అనమాట. బూందీ గరిటెను వీలైనంత వరకు ఆయిల్కి దగ్గరగానే పెట్టుకోవాలి. దూరంగా పెట్టారంటే బూందీ మనకి తోకలుగా వచ్చేస్తుంది అనమాట. అలాగే బూందీ గరిటెని ఎప్పటికప్పుడు వెనకాల చేత్తో క్లీన్ చేసేసి ఇలా రివర్స్లో పెట్టారంటే నెక్స్ట్ వాయి వేసేటప్పుడు బూందీకి తోకలు రాకుండా చక్కగా వస్తుంది. ప్రతి వాయి ఒకసారి చెక్ చేసుకోండి బూందీ వేగిందో లేదో. పైన క్రిస్పీగా ఉండాలి, అదేవిధంగా లోపల సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా బూందీ అంతా కూడా వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. బూందీ రెడీ అయిపోయింది. ఇందులో నుంచి 2 కప్పుల బూందీని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత నెయ్యితో సహా ఈ జీడిపప్పులు తీసేసి పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఇందులోనే కొంచెం కిస్మిస్లను కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు పంచదార పాకం కోసం ప్యాన్లోకి 4 కప్పుల పంచదార వేసుకోండి. శనగపిండిని ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ కప్తో మనం 4 కప్పుల పంచదారని వేసుకోవాలి. 4 కప్పుల శనగపిండి అదేవిధంగా 4 కప్పుల పంచదార అనమాట. మనం 2 కేజీల లడ్డు చేయాలంటే 1 కేజీ పంచదార పడుతుంది. ఈ 4 కేజీల పంచదార వచ్చేసి 1 కేజీ ఉంటుంది అనమాట. ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. పంచదార మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/3 కప్పు వరకు నీళ్ళని వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి.
పాకాన్ని కొంచెం ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్లో ప్రిపేర్ చేసుకున్నారంటే బూందీ వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పంచదార ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అస్సలు ముదరకూడదు, చాలా లేతగా ఉండాలి. అప్పుడే మనకి లడ్డూలు జ్యూసీగా వస్తాయి అన్నమాట. పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము. పాకాన్ని చేత్తో తాగి చూస్తే జిగురుగా చూడండి, పాకం వచ్చి రానట్లుగా ఉండాలి. తీగ నిలబడకూడదు అనమాట. ఈ విధంగా లేత తీగ పాకం రావాలి. పాకం ఇలా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ బూందీ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. బూందీ వేసేటప్పుడు స్టవ్ మాత్రం ఖచ్చితంగా ఆఫ్లోనే ఉండాలి. లడ్డూకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక చిటికెడు పచ్చ కర్పూరాన్ని నలిపి వేసుకోండి. తినే కర్పూరం ఉంటుంది కదా, దాన్ని చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా లడ్డూలో పచ్చకర్పూరం వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్. వేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. మనకి దేవాలయాల్లో లడ్డు ఉంటుంది చూసారా, ప్రసాదం లడ్డు, అంత టేస్టీగా వస్తుంది. మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం టైంకి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే మనం 2 కప్పుల బూందీని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా బూందీని కొంచెం పొడి చేసి వేసుకొని కలుపుకోవడం వల్ల లడ్డూలు చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే మనం బూందీ వేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వాయిలు ఎక్కువగా వేగిపోతాయి కదా, మరీ కరకరలాడుతూ వేగిపోయాయి అనుకోండి, ఆ బూందీని కూడా ఇలా పొడి చేసి వేసుకొని కలుపుకోవచ్చు. బూందీ వేసి కలుపుతుంటే పాకం చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా, కానీ కొంచెం సేపటికి ఈ బూందీ పాకం అంతా కూడా పీల్చేసుకొని బాగా దగ్గరగా అయిపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత బూందీని ఈ విధంగా కొంచెం నొక్కి పెట్టేసుకోవాలి. గరిటతో కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మరి వేడిగా లడ్డూలు చుట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేడి తగ్గిన తర్వాతే ప్రశాంతంగా మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. కొంచెం సేపటికి చూడండి, బూందీ పాకాన్ని పీల్చేసుకొని ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు పాకం ఉంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి, మనకి బూందీ మిశ్రమం చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. మరి వేడిగా లడ్డూలు చేయాల్సిన అవసరం లేదు. వేడి తగ్గిన తర్వాత కూడా లడ్డూల్ని ఈజీగా చేసుకోవచ్చు. చేతికి కొంచెం నెయ్యిని పూసుకొని తగినంత లడ్డూ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవడమే. కొంచెం గట్టిగా చేత్తో నొక్కుతూ చేశారంటే మనకి లడ్డూ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 2 చేతులు పెట్టేసి గట్టిగా నొక్కేయాల్సిన అవసరం లేదు. చేత్తోనే ఈ విధంగా రోల్ చేస్తూ ఉన్నారంటే చక్కగా మనకి రౌండ్గా లడ్డు వచ్చేస్తుంది అనమాట. చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ లడ్డూలు. అస్సలు పంచదార పడడం కానీ లడ్డూలు విడిపోవడం కానీ ఏమీ ఉండదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న ఈ కొలతలతోటి మనకి 50 లడ్డూలు వస్తాయి అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఈ లడ్డూ ప్రసాదం రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్లో 20 సంవత్సరాల అనుభవం కలిగిన మాస్టర్ చెప్పిన కొలతలతోటి పర్ఫెక్ట్ జ్యూసీ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక నేను చూపించే కొలతలతోటి రవ్వ లడ్డూని సేమ్ ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ వాళ్ళు ప్రిపేర్ చేసే రవ్వ లడ్డూని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో నేనైతే ఈరోజు 30 రవ్వ లడ్డూలకి సరిపడా కొలతలన్నీ కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో రవ్వ లడ్డు కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. ఇక్కడ మనం 2 కప్పుల రవ్వతో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటాము. 2 కప్పుల రవ్వకి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఈ జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మీరు కావాలంటే ఇందులోనే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవచ్చు. బట్ ఎండు ద్రాక్ష వేసుకుంటే లడ్డు తినేటప్పుడు కొంచెం పుల్లగా తగులుతుంది కదా, మా ఇంట్లో ఇష్టపడరు. అందుకని నేను కేవలం జీడిపప్పును మాత్రమే వేసుకుంటాను. సో జీడిపప్పు చూసారా, ఇలా వేగిన తర్వాత ఈ జీడిపప్పుని నెయ్యి రాకుండా జీడిపప్పును మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 2 గ్లాసుల బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని అంటారు. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదే వెయిట్లో చెప్పాలంటే 1/2 కేజీ బొంబాయి రవ్వ అనమాట. 1/2 కేజీ బొంబాయి రవ్వ 2 గ్లాసులు వస్తుంది. ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అడుగు మందంగా ఉండే కడాయి తీసుకున్నారంటే రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది.
అలాగే దగ్గరే ఉండి వేయించుకోవాలి, లేదంటే రవ్వ తొందరగా మాడిపోతుంది అనమాట. రవ్వని మీరు లో ఫ్లేమ్లోనే ఎంత చక్కగా వేయించుకుంటారో లడ్డూలు కూడా అంత రుచిగా వస్తాయి. రవ్వ వేగితే మీకు కమ్మటి వాసన వస్తుంది అనమాట. కలర్ కూడా చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు రవ్వని వేయించుకోవాలి. నాకైతే రవ్వ చక్కగా వేగి మంచి రంగులో మంచి సువాసన కూడా వస్తుంది అనమాట. ఇలా వేగిన తర్వాత ఈ రవ్వని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఎక్స్ట్రా ఉన్న రవ్వ అంతా కూడా ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరికి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని కూడా సేమ్ 1 గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా తగ్గి కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోండి. సో కొబ్బరి చూసారా తేమంతా కూడా పోయి ఇలా కొంచెం పొడి పొడిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఈ కొబ్బరి కూడా లైట్గా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. కొబ్బరి కనుక కొంచెం మాడినా కూడా రవ్వ లడ్డు టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా కొంచెం కొబ్బరి నెయ్యిలో వేసుకొని వేయించుకున్నారంటే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొబ్బరిని ఎర్రగా వేయించుకుంటే లడ్డూలు కూడా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అన్నమాట. సో చూసారా కొబ్బరి ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ కొబ్బరిని కూడా మనం ముందుగా వేయించుకున్న రవ్వలో వేసేసుకొని ఇప్పుడు ఈ పళ్ళాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి సేమ్ గ్లాస్ తోటి 1.25 గ్లాసు వరకు చక్కెరని వేసుకోండి. ఒక 10 నుంచి 12 వరకు యాలకులను కూడా వేసేసుకొని ఈ చక్కెరని కొంచెం బరకగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి చక్కెర పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే 1.5 గ్లాసుల చక్కెర వేసుకుంటే సరిపోతుంది. తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1.25 గ్లాసు వరకు చక్కెరని వేసుకోండి. సో చక్కెరని చూసారా ఇలా కొంచెం పలుకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చక్కెర పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా అందులోకి వేసేసుకోండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పంచదార పొడి కొబ్బరి రవ్వ అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. స్పూన్తో కంటే కూడా ఇలా చేత్తో కలుపుకుంటేనే అంతా చక్కగా కలుస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా చేత్తో రబ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకోండి. సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చేసుకోవడం కోసం ఇందులోకి గోరువెచ్చటి పాలను పోసుకోవాలి. కాచిన పాలనే కొంచెం గోరువెచ్చగా ఉండే పాలను తీసుకొని పోసుకోవాలి. మరీ వేడి వేడి పాలు కానీ మరీ చల్లగా ఉన్న పాలు కానీ పోసుకోకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని ఒక 1/2 గ్లాసు వరకు తీసుకొని ఈ పాలని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. మనం తీసుకున్న 1/2 గ్లాసు పాలు పట్టాలనేమీ లేదు. ఒక్కొక్కసారి 1/2 గ్లాసు పాలు పడతాయి, లేదంటే 1/2 గ్లాసు కన్నా 1 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువ పాలు కూడా పట్టొచ్చు అనమాట. పాలు ఇన్నే పడతాయి అనేమీ లేదు, చూసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇలా పాలను వేసుకొని కలుపుకునే కొద్దీ రవ్వ పాలను పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కావాలంటే ఇంకొంచెం పాలను వేసుకొని కలుపుకోండి. మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలాగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే నేను తీసుకున్న 1/2 గ్లాసు పాలు సరిపోయాయి. సో పాలన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మరీ పొడి పొడిగా కాకుండా ఇలా కొంచెం ముద్దలాగా ఉండేటట్లుగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని చేత్తో బాగా ఇలా ఒకసారి అదిం పెట్టేసుకొని లైట్గా పైన ఇలా ప్రెస్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టుకోండి. సో 10 నిమిషాల తర్వాత చూసారా రవ్వ కొంచెం ఇలా పొడి పొడిగా అవుతుంది. మనం కొంచెం ఈ మిశ్రమాన్ని ముద్దగా కలుపుకున్నాం కదా, రవ్వ నానిన తర్వాత కొంచెం పొడి పొడిగా అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనం కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చేస్తే లడ్డూలాగా రావాలన్నమాట. ఒకవేళ మీకు లడ్డూలాగా రాకుండా పొడి పొడిగా విడిపోతుందంటే ఇంకొంచెం పాలను వేసుకొని కలుపుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ నేను పోసిన పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసి కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోండి. లడ్డూ చేసుకునేటప్పుడే ఈ విధంగా మధ్యలో జీడిపప్పు పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసేదంటే మనకి చూడడానికి కూడా లడ్డు అందంగా ఉంటుందన్నమాట. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా.
కాకపోతే లడ్డు చేసేటప్పుడు చేతికి రవ్వ ఇలా అతుక్కుంటూ ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో చేతిలో ఉన్న రవ్వని ఈ విధంగా స్పూన్తో తీసేసుకుంటూ లడ్డూను చుట్టుకోండి. మీకు ఒకవేళ ఒక చేతితో లడ్డు ప్రిపేర్ చేసుకోవడం రాకపోతే ఈ విధంగా 2 చేతులతో కూడా లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో అయితే నాకు కరెక్ట్గా 33 లడ్డూలు వచ్చాయి. ఇలా గనక రవ్వ లడ్డూని ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. అచ్చం స్వీట్ షాప్లో కొన్ని తెచ్చినట్లే ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఇక్కడ నేను చూపించిన రవ్వ లడ్డూని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.